వీసా రూల్స్ పై ట్రంపే కాదు అమెరికన్లంతా గురుగానే ఉన్నారు. ప్రత్యేకించి భారతీయులను అనుమానంగా చూస్తున్నారు అమెరికన్స్. టెక్సాస్ లో జరిగిన అలాంటి ఒక ఘటనే బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం. టెక్సాస్ లో ఒక తెలుగు వ్యక్తికి జర్నలిస్ట్ కి మధ్య జరిగిన వాగ్వాదం వైరల్ అయింది. గోల్కొండ ఎక్స్ప్రెస్ పేరుతో ఫుడ్ ట్రక్ నడుపుతున్న టెకీ నవీన్ తుమ్మల H1B రూల్స్ కి విరుద్ధంగా ఇల్లీగల్ ఫుడ్ ట్రక్ నడుపుతున్నావంటూ ఒక జర్నలిస్ట్ నిలదీశారు. నా రైట్స్ నాకు తెలుసు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు నిర్వాహకుడు. ఇద్దరి మధ్య చాలాసేపు హై డ్రామా వీడియో తీసి సెన్సేషన్ చేశాడు జర్నలిస్ట్. అమెరికాలో వీసా అతిక్రమణపై ట్రంపే కాదు అక్కడి అమెరికన్లు పెద్ద నిఘానే పెట్టారనడానికి ఈ వివాదమే ఒక నిదర్శనం. నవీన్ తుమ్మల H1B వీసా హోల్డర్ గా అమెరికాకు వెళ్లాడు. అక్కడ గోల్కొండ ఎక్స్ప్రెస్ పేరుతో ఫుడ్ ట్రక్ నడుపుతున్నాడు. దానికో బ్రాండ్ క్రియేట్ చేసి ఫేమస్ కూడా అయ్యారు. అనూహ్యంగా అతను సారా గోన్జలెస్ అనే లోకల్ జర్నలిస్ట్ కంట్లో పడ్డాడు. అంతే, నువ్వు ఏ వీసాతో వచ్చావు, ఫుడ్ ట్రక్ ఎలా నడుపుతున్నావు, నువ్వు చేస్తున్న పని ఇల్లీగల్ అంటూ అతనిపై విరుచుకుపడింది. మాస్టర్ షెఫ్ గా కూడా ప్రమోట్ చేసుకుంటున్నాడంటూ అతని పాత వీడియోల్ని కూడా తీసి వైరల్ చేయడం స్టార్ట్ చేసింది. సారీ చెప్పాలని, వెళ్లిపోవాలని కూడా డిమాండ్ చేసింది. అతను మాత్రం నా రైట్స్ నాకు తెలుసు అంటూ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఆ జర్నలిస్ట్ అతని వీడియోలను ఉదాహరణగా చూపిస్తూ వీసా అతిక్రమణలను ప్రశ్నిస్తోంది.